హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఎండుమిర్చి చూపిస్తున్నానని డౌట్ కదా. ఎండుమిర్చి టమాటా పల్లీలు వేసి ఒక మంచి చట్నీ, సో రోటీ చట్నీ చెప్తున్నాను. సో మన ఊళ్ళలో ఉన్నప్పుడు అయితే ఇప్పుడు సిటీకి వస్తే బిర్యానీలు, బర్గర్లు, పిజ్జాలు బాగా తిని అలవాటు పట్టి అంటే సప్పనాలుగలకి ఈ మంచి చట్నీ అనేది నేను చెప్తున్నాను. నేను ఒకడైతే ఒక కప్ ఏమో ఎండుమిర్చి, టమాటాలు ఒక 2, చింతపండు ఒక ఉసిరికాయ సైజ్ అంతా. సో చిన్న అయితే 3 వాడండి, పెద్ద అయితే 2 సరిపోతాయి అనమాట. ఒక హాఫ్ కప్ ఏమో పల్లీలు, ఇవి 4 వేసి మంచి రోటి చట్నీ, దోశ, ఇడ్లీ, రైస్ అన్నిటి మీద మంచి పనికొచ్చినట్టు. సో జాబులకి వెళ్తాము, సో హడావిడిగా అవుతుంది, అప్పుడు కొంచెం పచ్చడి వేసి కొంచెం ఉప్మాలో తిన్నా చాలా బాగుంటుంది ఈ చట్నీ. సో ప్రిపేర్ చేసేద్దామా. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. కళాయి అయితే హీట్ అయినాక ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఎండుమిర్చిని ఒక మిర్చిని ఒక 4గా కట్ చేసి వేసేసుకోండి. అప్పుడు తొందరగా ఫ్రై అవుతుంది. రోల్లో అయినా మిక్సీలో అయినా దేంట్లో గ్రైండ్ చేసిన అచ్చం మన రోట్లో దంచుకొని చేసుకున్నట్టే ఉంటుంది ఈ చట్నీ. సో ఇక్కడైతే నేను గిన్నె హీట్ ఎక్కింది, ఒక స్పూన్ ఆయిల్ వేసేసాను, అది కూడా హీట్ అయింది. ఎండుమిర్చిని అయితే ఇలా కట్ చేసి ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై అయిపోతుంది. ఆయిల్ వేయంగానే ఒక నిమిషం పాటు తిప్పండి. సో ఎందుకంటే స్టీల్ కాబట్టి మాడిపోతుంది. సో మామూలు కొంచెంసేపు తిప్పుతూ ఉంటే అది కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట. సో ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయింది. దీంట్లోనే అదే ఆయిల్ లేకుండానే పల్లీలు అనేది ఫ్రై చేసుకోండి అనమాట, అదే బాండీలోనే. సో పల్లీలు ఫ్రై అవ్వడానికి 3 minutes టైం అనేది పడుతుంది. సో ఎందుకంటే పల్లీలు హై ఫ్లేమ్లో పెడితే పైన వరకే ఫ్రై అవుతుంది, లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది అనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఈ ఫ్రై అనేది మంచిగా చక్కగా చేసుకోండి. ఆయిల్ వేయకుండా చూసుకుంటేనే సో పల్లీలు అనేది మంచిగా ఫ్రై అవుతాయి అనమాట. సో 1 నిమిషం పాటు అలా ఉంచేసి దాని తర్వాత గంటతో ఒకసారి కలపండి, మొత్తం పల్లీలంతా తిప్పుతూ ఉండండి, అప్పుడు చక్కగా ఫ్రై అయిపోతాయి అనమాట. సో పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి. దీంట్లోనే మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఒక 3 టమాటాలు సన్నగా తరిగేసుకొని అవి కూడా వేసేయండి. దీంట్లో వేసిన తర్వాతనే ఆయిల్ యాడ్ చేసుకొని ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను, చూపించాను కదా ఆల్రెడీ వీడియోలో. సో కొంచెం మ్యాష్ చేసేస్తున్నారు దీన్ని. సో ఇంతేనండి. సో ఇది వేయడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. వేసిన వెంటనే తిప్పకుండా 1 నిమిషం పాటు ఉంచిన తర్వాతనే సో టమాటాలన్నీ ఒకసారి కలపండి. కలిపిన తర్వాత 1 నిమిషం పాటు అలా ఉంచేసిన తర్వాత దాంట్లో రుచికి తగ్గట్టు సాల్ట్, అంటే ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అనమాట. సో సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి అనమాట. మనకి వాటర్ లేకుండా సో డ్రై అయిపోవాలి అంతవరకు టమాటాలు అనేది మీడియం ఫ్లేమ్లోనే కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. సో టమాటాలు కూడా మగ్గడానికి సో కొంచెం టైం పడుతుంది. సో అలా మీడియం ఫ్లేమ్లో వదిలేసి సో ఇక్కడైతే ఎండుమిర్చి కూడా చల్లారబెట్టుకుని సో టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయాయి అనమాట. సో ఇలా ఉండాలి, చుక్క వాటర్ లేకుండా డ్రై అయిపోవాలి. అప్పుడే మన చట్నీ అది 2 months అయినా నిలువ ఉంటుంది అనమాట. సో పల్లీలు అయితే చక్కగా పొడి చేసుకున్నాను. సో దాంట్లోనే ఎండుమిర్చి కూడా యాడ్ చేసి అది కూడా మంచిగా ఫ్రైగా గ్రైండ్ చేసుకోండి. కచ్చా పచ్చగానే ఉండాలి, మరీ మెత్తగా పట్టేయకండి, ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇలా ఉన్న తర్వాత టమాటాలు కూడా చల్లారిపోయింది అనమాట, అవి కూడా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత సో చట్నీ పట్టడం, సో మిక్సీలో అయితే కొంచెం రివర్స్లో పడితే సో కచ్చా పచ్చగా నూరుతాయి అనమాట. సో ఒక్కసారి తిప్పండి, ఎక్కువగా ఒక 2-3 సార్లు అలా తిప్పకండి మిక్సీలో, ఒక్కసారి తిప్పితే అంతేనండి మన చట్నీ అయితే అయిపోయింది కమ్మగా. సో ఇప్పుడైతే సర్వ్ చేసుకొని నెయ్యి చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే మా అమ్మమ్మ, మా నాయనమ్మ ఇద్దరు సో చేసేవాళ్ళు, చేసి పెట్టేవాళ్ళు అనమాట. ఇంకా నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే నేను మస్తు తిన్న ఈ చట్నీ అయితే చాలా బాగా కమ్మగా అనిపిస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి మీరు, మిస్ అవ్వకుండా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.